హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ స్వామిని ఫ్రెండ్స్. ఈరోజు నేను తీసుకుంటున్న నిర్ణయాలు స్టాక్ మార్కెట్ గురించి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ రిచ్నెస్. స్టాక్ మార్కెట్ మనము ధనికులం కావడానికి ఒక పేదవాని చేతిలో ఉన్న ఒక ఆయుధం లాంటిది. కానీ స్టాక్ మార్కెట్ను ఏ విధంగా వినియోగించాలి, ఎలా మనము వాడుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. బేసికల్లీ స్టాక్ మార్కెట్ అనేది ఇండియాలో రెండు విధాలుగా రన్ అవుతుంది. మొదటిది బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. రెండవది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ లైఫ్. ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే ట్రేడింగ్ అనేది చాలా టఫ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చాలా చాలా డబ్బులు ఉంటాయి. ట్రేడింగ్ అనేది ఆకాశంలో చందమామను చూస్తున్నట్టు ఎన్నో కోట్ల ట్రాన్సాక్షన్స్ మన కళ్ళ ముందట జరుగుతుంటాయి. కానీ మనం ఆ చందమామను అందుకోలేము. ఆ చందమామను అందుకోవాలంటే మనకు ఎంతో నాలెడ్జ్ ఉండాలి. రాకెట్ లాంచ్ చేయాలి. రాకెట్ దానికి సంబంధించిన నైపుణ్యాలను మనం ప్రిపేర్ అయి ఉండాలి. కానీ స్పాట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా డేంజర్ ట్రేడింగ్ అనేది. ఒక సిగరెట్ కిక్ కన్నా, ఒక మందు కిక్కు కన్నా, ఇంకా వేరే వ్యసనాల కన్నా, ప్యాకాట కిక్కు కన్నా ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మనం ఎప్పుడు కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ మార్కెట్లో అయినా ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ ఇస్తా ఒక అట్లాంటిక్స్ మహాసముద్రం, ఒక పసిఫిక్ మహాసముద్రం, ఒక పెద్ద పెద్ద సముద్రం. ఆ సముద్రాలలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. తిమింగలం కూడా ఉండదు, తిమింగలాలు ఉంటాయి అందులో. కాబట్టి మనం ఒక చిన్న ఫిష్ అందులో వేటాడడం ఇంపాసిబుల్. ట్రేడింగ్ 100 మంది ట్రేడ్ చేస్తే ఒక్కరు మాత్రమే సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా, అతను ఒకడు, వారన్ బఫెట్, వీళ్ళు. కానీ ఆ తిమింగలాలను కొట్టే మార్గము, ఉపాయము కూడా మన దగ్గర ఉంది. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు. ఎప్పుడు మనం స్టాక్ మార్కెట్లో కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసినా మన గురించి కాదు, మన ఫ్యూచర్ గురించి అని మీరు ఇప్పుడు డిసైడ్ అయ్యి ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ స్టాక్ ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. నేను ఇప్పుడు అందులో దాదాపు ఒక 500 షేర్స్ తీసుకున్నాను. కానీ నాకు ప్రాఫిట్ అనేది 500, 600 చూపిస్తుంది. కానీ నేను దాన్ని సేల్ చేయకూడదు. దాదాపు 2062. అప్పటి వరకు నా టార్గెట్, నేను ఉన్నా లేకున్నా నా ఫ్యూచర్ రీత్యా, నా ఫ్యూచర్ గురించి, మా ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచించి రిస్క్ చేసి లాంగ్ టర్మ్ పెడుతున్నా. దాదాపు 2062 అప్పటిదాకా లాంగ్ టర్మ్. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటే చేయండి, ట్రేడింగ్ చేయకండి. ట్రేడింగ్ చేసేంత కెపాసిటీ మీకు లేదు. మీకు వరల్డ్ నాలెడ్జ్ ఉంటే మీరు ట్రేడ్ చేయండి. ట్రేడింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ డేంజరస్. ఈ బెట్టింగ్ యాప్స్కు ఆల్మోస్ట్ 99.9% ఈక్వల్ టు ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక యాప్ తీసుకోండి. మీకు చాతనైనంత అమౌంట్, మీకు స్తోమత ఉన్నంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్లో వేసి అప్పుడు యాప్ను డిలీట్ చేసేయండి. మీరు టార్గెట్ ఉన్న యాప్ను డిలీట్ చేయండి. ఇంకొక కంపెనీని మీకు గ్రేట్ కంపెనీ అనిపించినప్పుడు ఇంకొక యాప్, వేరే యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో జీమాట్ అకౌంట్ తీసుకోండి. అందులో యాప్కు మీ స్తోమత ఉన్నంత అమౌంట్ వేసి యాప్ను డిలీట్ చేయండి. చేసి మీరు టార్గెట్ టైం రీచ్ అయినాడు యాప్స్ని ఓపెన్ చేయండి. మీరు డెఫినెట్గా 100%
సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, నేను నాకున్న చిన్న అనుభవంలో నేను నేర్చుకున్న దాంట్లో చెప్తున్నా. ట్రేడింగ్ మనం ఒక డిగ్రీ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఇంటర్నల్స్, సెమిస్టర్స్, ప్రాక్టికల్స్, వైవాసు, అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి డైరెక్ట్ డబ్బులు ఉన్నాయా, మార్కెట్లో పెట్టేశామా, లాస్ అయిందా. ట్రేడింగ్ ఈజ్ వెరీ డేంజర్. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద రిచ్నెస్ ఆఫ్ మార్కెట్స్, బట్ ట్రేడింగ్ ఈజ్ లాస్ ఆఫ్ మార్కెట్స్. తెలుసుకోండి. మీ ఫ్యూచర్ మీరు సంతోషంగా ఉండాలని, అందరు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ స్వామి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.